ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్లో మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాట్యుటరీ బాడీస్, బాడీస్ క్రియేటెడ్ బై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, ఇట్లా చాలా టాపిక్స్ ఉన్నాయన్నమాట. దానిలో ఇప్పుడు అందరికీ మోస్ట్ ఫేవరెట్ సిబిఐ. ఉదాహరణకి మొన్న జరిగిన 2021 మెయిన్స్లో సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది సిబిఐ గురించి. సిబిఐ యొక్క పరిధిని, దాని జ్యూరిస్డిక్షన్ని, రాష్ట్రాల్లో సిబిఐ యొక్క పెత్తనాన్ని చాలా రాష్ట్రాలు క్వశ్చన్ చేస్తున్నాయి. ఇది ఫెడరల్ క్యారెక్టర్ దెబ్బతీస్తుందని వాపోతున్నాయి. సిబిఐకి చాలా రాష్ట్రాలు కన్సెంట్ విత్డ్రా చేస్తున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్రాల యొక్క అధికారాలు ఏంటి అనే దాని మీద ప్రశ్న వచ్చిందనమాట. సో ఇటువంటి ప్రశ్నలు ఈ మధ్య చాలా కామన్గా వస్తున్నాయి. అసలు సిబిఐ వెనకాల చాలా పెద్ద కథే ఉంది. సిబిఐ మీద విమర్శలు కూడా చాలానే ఉన్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేవాళ్ళు, తర్వాత సిబిఐ ఈజ్ ఎ కేజ్డ్ ప్యారెట్ అనేవాళ్ళు, అంటే పంజరంలో చిలక అని చెప్పి. అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సిబిఐ వెనకాల ఉన్న కథా కమామిష ఏంటి, ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఏంటి? ఎందుకంటే మొన్న మేఘాలయ రాష్ట్రం, అంటే అఫీషియల్గా మనం చెప్పాలంటే ఎన్డీఏ పరిపాలనలో ఉండి, అంటే సేమ్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నా సరే, ఒక రాష్ట్రం సిబిఐలో జనరల్ కన్సెంట్ విత్డ్రా చేసుకుందంటే సిబిఐ మా రాష్ట్రంలోకి రావద్దు అని చెప్పి దీని వెనకాల చాలా కథే ఉందని అర్థమవుతుంది. అసలు ఏంటి కథ ఒకసారి చూద్దాం. అసలు సిబిఐ ఎలా ఎస్టాబ్లిష్ అయింది, రాష్ట్రాలు ఎందుకు కన్సెంట్ విత్డ్రా చేసుకుంటున్నాయి, ఒక్కసారి చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. సిబిఐ అనేది మనకు స్వతంత్రం రాకముందే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ద్వారా క్రియేట్ అయ్యి పవర్స్ అన్నీ కూడా డిరైవ్ చేసుకుంటుంది. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత, మన రాజ్యాంగం మనకు వచ్చిన తర్వాత అఫీషియల్గా సిబిఐ ఏప్రిల్ 1, 1963 నుంచి ఫంక్షన్ చేయడం మొదలెట్టింది. అయితే సిబిఐ అనేది స్టాట్యుటరీ బాడీ కాదు, రాజ్యాంగ సంస్థ కాదు, అంటే చట్టబద్ధమైన సంస్థ కాదు, రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదనమాట. సెంట్రల్ గవర్నమెంట్కి సిబిఐ అనేది ఒక మేజర్ అండ్ మెయిన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ముఖ్యంగా కరప్షన్, చాలా సీరియస్ క్రైమ్స్లో సిబిఐ ఇన్వెస్టిగేషన్ వేస్తారు. కరప్షన్ అయితే సిబిఐ ఈజ్ అ మేజర్ బాడీ అనమాట సెంట్రల్ లెవెల్లో. సివిసి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి, తర్వాత ఈ మధ్య క్రియేట్ చేసిన లోక్పాల్కి, వీటన్నిటికి కూడా సిబిఐ అసిస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంతర్జాతీయంగా ఇంటర్పోల్కి కూడా సిబిఐ యొక్క నోడల్ ఏజెన్సీ. అసలు సిబిఐని సెంట్రల్ గవర్నమెంట్లో ఉంచుకోవడానికి, ఎందుకంటే మనకు తెలుసు పోలీస్ అనేది స్టేట్ లిస్ట్లో ప్రముఖమైన అంశం. పోలీస్ అంతా స్టేట్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది, మనకు అందరికీ తెలుసు కదా. అయితే సిబిఐ స్టేట్స్లో పంపించే అధికారం సెంటర్కి ఉందా అంటే, మనకి యూనియన్ లిస్ట్లో ఎంట్రీ 80 ఉందన్నమాట. ఎంట్రీ 80 యూనియన్ లిస్ట్ ద్వారా పోలీస్ ఫోర్సెస్ కొన్ని వాటిని స్పెషల్గా ఒక స్టేట్లో ఉన్న వాటిని ఇంకో స్టేట్కి పంపించే అధికారం కానీ, అవసరమైతే కొంచెం ఎక్స్టెండ్ చేసి ఆ స్టేట్ జ్యూరిస్డిక్షన్లో పంపించే అధికారం కానీ, కొన్ని ప్రత్యేక అవసరాల దృష్ట్యా ఎంట్రీ 80 ఆఫ్ యూనియన్ లిస్ట్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ చేయొచ్చు అనమాట. యూనియన్ లిస్ట్ ద్వారా ఎక్స్టెన్షన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ బిలాంగింగ్ టు వన్ స్టేట్ టు ఎనీ అదర్ స్టేట్, ఈ ప్రొవిజన్ ద్వారా సిబిఐకి ఎస్టాబ్లిష్మెంట్కి ఒక అంటే చట్టబద్ధత కాకపోయినా సెంట్రల్ గవర్నమెంట్కి ఈ పరిధి వస్తుందని చెప్పొచ్చు. అంటే సిబిఐ స్టాట్యుటరీ రూల్స్ లేవు, సిబిఐకి సంబంధించి మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ కూడా కాదు, కానీ ఎంట్రీ 80 ద్వారా మొత్తం ఈ జెనసిస్ చెప్పుకోవచ్చు, సెంట్రల్ పరిధిలో సిబిఐ వస్తుందని దానికి. అయితే సిబిఐ అనేది ఓవరాల్గా డిఓపిటికి కింద పనిచేస్తుంది, అంటే డిఓపిటితో వర్కింగ్ రిలేషన్షిప్ ఉందన్నమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అనేది పిఎంఓకి డైరెక్ట్గా రెస్పాన్సిబుల్ సిబిఐ, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్కి. సో డిఓపిటి అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్షిప్, పిఎంఓకి ఏమో డైరెక్ట్గా రెస్పాన్సిబుల్ అనమాట సిబిఐ. చాలా వరకు స్వతంత్రంగా పనిచేస్తే సిబిఐకి సంబంధించిన డైరెక్ట్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా పిఎంఓకి వెళ్తూ ఉంటాయని చెప్పొచ్చు. అయితే పోలీస్ స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి సిబిఐ ఏదో ఒక స్టేట్కి వచ్చి ఇన్వెస్టిగేట్ చేయాలంటే స్టేట్ యొక్క కన్సెంట్ తీసుకోవాలి, స్టేట్ యొక్క జనరల్ కన్సెంట్ తీసుకోవాలి. ఈ కన్సెంట్లో 2 రకాలు ఉంటాయి. అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆమోదం తీసుకోవాలి సిబిఐ స్టేట్కి వచ్చి ఆపరేట్ చేయాలంటే. 2 రకాల కన్సెంట్లు, జనరల్ కన్సెంట్, స్పెసిఫిక్ కన్సెంట్ అనమాట. జనరల్ కన్సెంట్ అంటే జనరల్గా సిబిఐ అక్కడ ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏ కేసు అయినా. స్పెసిఫిక్ కన్సెంట్ లేదా స్పెషల్ కన్సెంట్ అంటే ఒక పర్టిక్యులర్ కేసు ఇన్వెస్టిగేషన్లో దానికి సంబంధించి సిబిఐ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవటం. సో ఈ కన్సెంట్ సంబంధించి ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో సెక్షన్ 6లో వివరంగా ఉందన్నమాట. అయితే ఈ సెక్షన్ 6 కన్సెంట్ అంతా బాగానే ఉంది. ఈ మధ్య చాలా కొత్త ఏజెన్సీస్ కూడా వచ్చాయి, వాటన్నిటికీ ఈ కన్సెంట్తో పని లేదు. ఉదాహరణకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంది, ఎన్ఐఏ ఉంది, నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ. ఈ అథారిటీ వాళ్ళు, మనకు తెలిసి ఎన్ఐఏ మనకి స్టాట్యుటరీ బాడీ. ముంబై టెర్రరిస్ట్ అటాక్ లేక 2008లో ఎన్ఐఏ యాక్ట్ పాస్ అయ్యి ఎన్ఐఏ ఏర్పాటైంది. ఎన్ఐఏ జ్యూరిస్డిక్షన్ కంట్రీ మొత్తం ఉంది, వాళ్ళు ఏ పర్మిషన్ లేకుండా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ సిబిఐకి మాత్రం స్టేట్స్ కన్సెంట్ తప్పనిసరి అనమాట. సో ఇలాంటి డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. అయితే
కొన్ని రాష్ట్రాలు రిక్వెస్ట్లు ఇవ్వట్లేదు, అంటే సిబిఐ రిక్వెస్ట్ పెట్టుకున్న దానికి పర్మిషన్ ఇవ్వట్లేదు అన్నమాట ఇన్వెస్టిగేషన్కి. దాదాపు 150 రిక్వెస్ట్లు సిబిఐ పెట్టుకున్న రాష్ట్రాలు ఇంకా కన్సెంట్ ఇవ్వకపోవటం, దీన్ని చూసి నవంబర్ 2021లో సుప్రీంకోర్టు చాలా కన్సర్న్ వ్యక్తం చేసింది. రాష్ట్రాలు కావాలని లబ్ధి కోసం, కొంతమంది ప్రయోజనాలు కాపాడటం కోసం కన్సెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి. సో దీంతో కొంత ఇబ్బందికరంగానే మారింది. ముఖ్యంగా రాష్ట్రాల యొక్క అభియోగం ఏంటంటే, కేంద్రంలో ఒక ప్రభుత్వం, రాష్ట్రాల్లో ఇంకొక ప్రభుత్వం ఉన్నప్పుడు సిబిఐ కాదు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ కానీ, వీళ్ళందరినీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాల మీద, ప్రముఖ వ్యక్తుల మీద పగ తీర్చుకోవడానికి వాడుతోంది. ముఖ్యంగా రీజనల్ పార్టీకి సంబంధించి ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ చుట్టుపక్కల మీద, వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళ మీద వాడుతుందని చెప్పేది చాలా ఉంది. మనం చూసాం, ఎలక్షన్స్ ముందు ఐటీ రైడ్లు అవుతాయి, ఎలక్షన్స్ ముందు సిబిఐ కేసులు అవుతాయి, ఎలక్షన్స్ ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వస్తారు, ఇలా చాలా జరుగుతుంటాయి. అలా ఎలక్షన్స్ ముందు ఎక్కువగా సిబిఐ కేసులు కూడా అవుతున్నాయి అన్నమాట. దీంతో చాలా గొడవ అవుతుంది రాష్ట్రాల్లో కూడా ఈ అంశం మీద. సో ఈ జనరల్ కన్సెంట్ విషయంలో కూడా చాలా విషయాల్లో రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు. చాలా రాష్ట్రాలు, దాదాపు 9 రాష్ట్రాలు జనరల్ కన్సెంట్ని సిబిఐకి విత్డ్రా చేశాయి. దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా ఈ అపోజిషన్ పార్టీస్ రూల్ చేసే రాష్ట్రాలే, మెయిన్గా బీజేపీ కాదు. అయితే ఫస్ట్ టైం డైరెక్ట్గా బీజేపీ రూల్ చేస్తూ ఫస్ట్ టైం విత్డ్రా చేసింది మేఘాలయ అనమాట. ఇంతకుముందు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కానీ చాలా ప్రభుత్వాలు చేసేసాయి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కూడా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సిబిఐకి కన్సెంట్ విత్డ్రా చేసింది. తర్వాత మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత కన్సెంట్ మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. అయితే కలకత్తా హైకోర్టు కూడా ఈ మధ్య ఒక మాట చెప్తుందనమాట. కరప్షన్ కేసెస్, ఇతరత్ర కేసెస్ ఉన్నప్పుడు ఏ రాష్ట్రంలో ఎవరు తప్పు చేసినా అందరికీ సమానంగా వర్తించాలి. కొన్ని రాష్ట్రాలు మా కరప్షన్ కేసు, మా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మేము రానివ్వం సిబిఐ వాళ్ళని, కొన్ని రాష్ట్రాలు వాళ్ళు రానిచ్చడం వల్ల దీనివల్ల చాలా వివక్ష ఏర్పడుతుంది. కాబట్టి తప్పు అని చెప్పి కలకత్తా హైకోర్టు కూడా ఈ విషయాన్ని, ఎందుకంటే సిబిఐ మేజర్ కరప్షన్ కేసెస్ విషయంలో మాత్రం ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాల చేతిలో కన్సెంట్ విత్డ్రా చేయడం ఉండకూడదని చెప్పి కొంతమంది నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. సో జనరల్ కన్సెంట్ ఆ స్టేట్ కనుక తీసేస్తే, ఉదాహరణకి వెస్ట్ బెంగాల్ జనరల్ కన్సెంట్ ఆపేసింది, మేఘాలయ ఆపేసింది అనుకోండి, ఏ ఫ్రెష్ కేసు కూడా అక్కడ టేకప్ చేయకూడదు సిబిఐ వాళ్ళు. ఆ స్టేట్ పరిధిలో ఏ ఫ్రెష్ కేసు కూడా, ఆల్రెడీ ఉన్న కేసులు ఉన్నాయి అనుకోండి, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ లాంచ్ అయిపోయి ఇన్వెస్టిగేషన్ ఉన్న కేసు అయితే కంటిన్యూ చేసుకోవచ్చు, ఫ్రెష్ కేసులు చేయడానికి లేదు. అయితే ఒక కేసు సంబంధించిన డీటెయిల్స్ అంతా వేరే పరిధిలో ఉండి, ఆ కేసుకు సంబంధించిన రిలేటెడ్ వ్యక్తులు జనరల్ కన్సెంట్ విత్డ్రా చేసిన స్టేట్లో ఉంటే ఆ స్టేట్కి సిబిఐ వాళ్ళు వెళ్ళొచ్చు, కానీ ఫ్రెష్ కేసెస్ ఆ స్టేట్లో మాత్రం లాంచ్ చేయకూడదు అనమాట. సో వేరే జ్యూరిస్డిక్షన్లో కేసు జరిగినప్పటికీ దాని రిలేటెడ్ సంబంధించిన వ్యక్తులు కానీ, అంశాలు కానీ జనరల్ కన్సెంట్ విత్డ్రా చేసిన స్టేట్లో ఉంటే ఆ స్టేట్కి వెళ్ళొచ్చు అప్పుడు. కానీ జనరల్ కన్సెంట్ విత్డ్రా చేసిన కేసెస్లో ఫస్ట్ ఫ్రెష్ కేసు మాత్రం ఓపెన్ చేయడానికి ఉండదు అనమాట. అదేవిధంగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడతాయి. ఇప్పుడు ఎవరైనా కరప్షన్ కేసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారనుకోండి, వాళ్ళకి సంబంధించి కేసెస్ కూడా కన్సెంట్ విత్డ్రా అయినా చూడొచ్చు అనమాట. సో ఏ గవర్నమెంట్ ఇప్పుడు జనరల్ కన్సెంట్ విత్డ్రా చేస్తే, ఏ గవర్నమెంట్ సర్వెంట్ మీదైనా కేసు రిజిస్టర్ చేసేటప్పుడు సిబిఐ వాళ్ళు ఆ కన్సెంట్ స్పెసిఫిక్ కన్సెంట్ తీసుకోవాలి. అలాంటి తీసుకునే అవకాశం ఇప్పుడు కనిపించట్లేదు చాలా రాష్ట్రాల్లో. దీంతో రాష్ట్రాలు అంటే సిబిఐ ఒక వెపన్గా వాడటం వల్ల ఫెడరల్ స్ట్రక్చర్ దెబ్బతింటుంది. పోలీస్ పవర్స్ అనేవి రాష్ట్రాలకు సంబంధించినవి అని చెప్పి దీనికి సంబంధించి చాలా చర్చ జరుగుతోంది. అయితే 2018లో సిబిఐకి సంబంధించిన అంశాల్లో, అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988లో ఒక అమెండ్మెంట్ వచ్చింది. ఏ గవర్నమెంట్ సంబంధించి ఏదైనా కేసు రిజిస్టర్ చేయాలంటే ముందే పర్మిషన్ తీసుకోవాలంట గవర్నమెంట్ దగ్గర నుంచి. ఏ గవర్నమెంట్ సంబంధించిన కేసు రిజిస్టర్ చేయాలన్నా సరే ముందే పర్మిషన్ తీసుకోవాలి. ఈ పర్మిషన్ తీసుకునే క్లాజ్ వల్ల ఏమవుతుందంటే 40% ఆఫ్ ద సిబిఐ కేసెస్ రిజిస్టర్ చేయడం ఇదైపోయాయి అనమాట, డైల్యూట్ అయిపోయాయి. చాలా కేసుల్లో దెబ్బ తగిలిపోయింది, చాలా కేసులు రిజిస్టర్ చేయలేకపోతున్నారనమాట. సో ఓవరాల్గా ఏంటంటే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు సిబిఐకి వ్యతిరేకంగా, ముఖ్యంగా కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రాల్లో ఇంకొక పార్టీ ఉన్నప్పుడు ఫెడరల్ స్ట్రక్చర్ దెబ్బతింటుంది, రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం చేస్తుందనే అభిప్రాయంతో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు సిబిఐకి సంబంధించిన కన్సెంట్ విత్డ్రా చేయాలని ఆలోచిస్తున్నాయి. ఆల్రెడీ 9 రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా అడుగులు వేసాయి. ముఖ్యంగా నిన్న మేఘాలయ ఇలా చేయటం వల్ల, అసలు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న మేఘాలయ ఇలా చేయటం అనేది అందరికీ ఆశ్చర్యకరమైన అంశం అని అనుకుంటున్నారు వార్తల్లో.